కడెం ప్రాజెక్టు ఆయకంటు కింది రైతులంగా గతంలో కడెం ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వమని అధికారులు ప్రకటించారు. కానీ అప్పటికే మేము నారు పోసుకొని మరి నాట్లు వేసుకున్నాం కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పంటను కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారులకు మెప్పించి మేము ఒప్పించి మరి ఆ రోజు కోరగా అధికారులు కొంతమేరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి పంట ఇప్పుడు చివరి దశలో ఉంది కాబట్టి కడెం ప్రాజెక్టులో నీళ్లు లేవు. మరి రైతులమందరం ఆలోచన చేసి మనిషికింత జమ చేసుకొని మరి ఇక్కడ జేసీబీ ద్వారా తవ్వించి మరి కుడి కాల్వ కొంతమేరకు తవ్వించి ఉన్న నీళ్లను కడెం కన్నాపూరు కొండుకూరు చెర్ల మరి నీటిని తరలించేందుకు మేము ప్రయత్నాలు చేసినాం. దాంట్లో కొంతమేరకు మాకు నీళ్లు అందుతున్నాయి. అలాగే సదర్మాట్ నుంచి కూడా కన్నాపూరు కొండుకూరు చెరువుకు కన్నాపూరుకు అందకుండా కొండుకూరు చెరువుకు కూడా నీళ్లు అందే పరిస్థితి ఉంది. బెల్లాలు చివరి ఆయకట్టు వరకు కూడా సదర్మాట్ ద్వారా నీళ్లు అందే పరిస్థితి ఉంది. గతంలో కూడా వస్తుండే. మరి ఇప్పుడు అధికారులు స్పందించి మా పంటలను కాపాడాలంటే సదర్మాట్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లను ఇచ్చి మరి మా పంటలను కాపాడినట్లయితే బాగుంటుందని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇప్పటికీ అక్కడి నుంచి కొంతమేరకు నీళ్లు వస్తున్నాయి, కానీ చివరి ఆయకట్టు వరకు అందే పరిస్థితి లేదు. అధికారులు కనుక చొరవ చూపితే ఖచ్చితంగా మా పంట పండి మరి రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతుల పక్షాన కోరుతున్నాం. నా పేరు వచ్చేసి తుమ్మల శ్రీహరి, కన్నాపూర్, మరి కడెం మండల్, నిర్మల్ డిస్టిక్. కడెం ప్రాజెక్టులో ఉన్నాం మేము ఇప్పుడు. మరి మేము ప్రభుత్వము ఈ ప్రాజెక్టు కింద కొద్దిగా రిపేర్ ఉందని క్రాప్ హాలిడే చేస్తామని చెప్పినారు. పర్లే, అయినా మాకు ఎందుకనంటే రైట్ లెఫ్ట్ కెనాల్ కంటే ఈ దిగున మాకు 5 ఫీట్ల డెప్త్ లోతు ఉంటుంది కాబట్టి మేము పండుతాయని ఆశతోటి పంటలు చేసుకున్నాం. ఒక 10-15 ఎకరాలు కౌలు రైతులం మేము. మరి మా తల్లిదండ్రులు కూడా గత 30 సంవత్సరాల కింద ఇట్లాగే క్రౌడ్ ప్రాంతం ఏర్పడ్డప్పుడు ఈ చెరువు నుంచి ఇట్లనే పుడిక తీసి మా పంటలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అదే చిన్నప్పటి జ్ఞాపకం ఆలోచన వచ్చి సరే అయినప్పటికైనా కౌలు రైతులం కదా బతుకుతాం ఆలోచనతో ఒక 10-15 ఎకరాలు వేరీ చేసుకున్నాం. మరి అదేవిధంగా మేము సొంత డబ్బు ఖర్చులతోటి ఆ వాటర్ దగ్గర నుంచి ఇప్పటికి తీసుకొచ్చుకుంటే ఇప్పుడు మాకు దాదాపు కొన్ని వాటర్ వస్తున్నాయి. మరి ఇదే ముందు చూపుతోటి కూడా అధికారులు రిపోర్టు పెట్టి గిట్ట ప్రభుత్వానికి గిట్ట ఇచ్చేస్తే మరి సదర్మాట్ నుంచి వచ్చే వాటర్ కూడా మాకు దర్వాజపేట నుంచి కూడా ఈ చెర్లకు వస్తాయి. దాదాపుగా బెల్లాల ప్రాంతానికి కూడా వారి ఆలోచన ఉంటుంది, కొండుకూరు ప్రాంతానికి కూడా పోతాయి. ఎక్కడెక్కడ కబ్జాలకు గురవుతున్నాయి కాబట్టి మరి ఆ సదర్మాట్ నుంచి వచ్చే లింక్ కాలువలన్నీ కలుపుకున్నారు, భూ కబ్జాలు చేసుకున్నారు. కాబట్టి అధికారులు మేలుకొని అవన్నీ ఒకసారి సమగ్ర సర్వే చేసుకొని ప్రభుత్వాన్ని నివేదికిచ్చి మరి గైడ్ వాళ్ళు కట్టి సైడ్ వాళ్ళు కట్టి కానీ వాటర్ గిట్ట తీసుకొచ్చి చెరువులలో గిట్ట నింపితే గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రభుత్వాలను మేలుకొని చేస్తే రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు. మంచి పేరు వస్తుంది, మంచి పరిపాలన అనిపించుకుంటుందని కౌలు రైతులను అందరినీ ఆదుకునే విధంగా మీరు పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గ్రామం పెద్దపిల్లలు, మండలం కడెం, జిల్లా నిర్మల్. నేను ఒక రైతుగా వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఆ సమస్యల్లో ప్రధాన సమస్య ఏంటంటే నీటి కొరత. కాలువలు సరిగా మెయింటైన్ చేయలేకపోవడం, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం వల్ల కుడి కెనాల్కు సంబంధించి కడెం ప్రాజెక్టు కుడి కాలువకు సంబంధించి కుండీల దగ్గర అంటే మండల హెడ్ క్వార్టర్లో SBI బ్యాంకు ముందట ఒక గండిపడి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా గత ఎమ్మెల్యే ద్వారా ఒక 3-4 సందర్భాలలో సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఆ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఎస్టిమేషన్ వేస్తున్నాము, ఇంకా పని చేయడానికి టైం ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ దాటివేత ధోరణి మాట్లాడుతున్నారు తప్పితే మాకు ఆ గండి పూడ్చలేరు. ఆ గండి ద్వారా ఏ మోతాదులోనైతే ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు ఆ సంబంధిత గైడ్లైన్స్ ప్రకారము, నీటిపారుదల గైడ్లైన్స్ ప్రకారం కాలువ ఏ రకంగానైతే ఇవ్వకుండా పెద్ద బెల్లాల నుంచి అవతలున్న చెరువులు పశువులకు కూడా నీళ్లు లేని డెడ్ స్టోరేజ్కు చేరుకోవడం జరిగింది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యాలు మళ్ళీ రిపీట్ కాకుండా రైతుల పక్షాన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో భాగంగా ఈ కాలువలను కూడా మరమ్మతులు చేయడం కానీ గండ్లు పూడ్చడం కానీ చేసి రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా కన్నాపూరు శివారులో ఉన్న రైతులు పంటలు వేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళ సొంత డబ్బులతోని కాలువ తీసుకొని నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం రైతుల పక్షాన ఇంత చేసినప్పటికీ కూడా ఇంకా రైతులు కష్టపడాల్సిన అవసరం ఏమున్నది? రైతుల పక్షాన పనిచేయాల్సిన సందర్భం ఉన్నది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా రైతుల పక్షాన పనిచేసి రైతులకు లాభం చేకూరేలా కాలువల మరమ్మతులు కానీ పూడికతీత కానీ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.